వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా హెల్త్ కొంచెం బాగాలేదు, సో వాయిస్ కొంచెం ప్రాపర్గా రాకపోవచ్చు. సారీ ఫర్ దాట్. ఫైనలీ ఇండియా మొత్తం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న జిఎస్టీ చేంజ్ వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఈ జిఎస్టీ న్యూస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం రోజు వాడే ప్రతి ఐటమ్ మీద గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ వేస్తుంది, ఎంత మనీ కలెక్ట్ చేస్తుంది, అండ్ అసలు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మీ అందరికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కొత్త ట్యాక్స్ సిస్టమ్ వల్ల మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, ఏ ఐటమ్ ప్రైజెస్ తగ్గుతాయి, ఏ ఐటమ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, అసలు ఇది మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి దివాళీ గిఫ్టా లేదా సైలెంట్ ట్యాక్స్ లూటా అనేది బ్రేక్ డౌన్ చేద్దాం. వీడియోలోని మెయిన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. దీనివల్ల ఇంకా మంచి కంటెంట్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు మీమ్స్లో కాదు న్యూస్లో ట్రెండ్ అవుతున్నారు. ఎందుకంటే ఫైనలీ ఇండియా ఎంతగానో వెయిట్ చేస్తున్న జిఎస్టీ చేంజ్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ జిఎస్టీ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరలీ మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. ఎస్పెషలీ మనలాంటి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అయితే చాలా కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ ఏంటంటే గవర్నమెంట్ మనలాంటి వాళ్ళకి ఉన్న ఇన్కంలో చాలా ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది అని. అందుకే ఈ ఇయర్ ఆ నెగిటివ్ ఇమేజ్ని మార్చాలి అనుకున్నట్టున్నది. రీసెంట్గా 12 lakh యాన్యువల్ ఇన్కమ్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని ఒక పెద్ద బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఈ కొత్త జిఎస్టీ స్ట్రక్చర్ ఓల్డ్ సిస్టంలో 4 స్లాబ్స్ ఉంటుండే: 5%, 12%, 18% అండ్ 28%. ఫుడ్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్కి 0% జిఎస్టీ ఉంటుండే. ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫుట్వేర్కి 5% ఉంటుండే. ప్రాసెస్డ్ ఫుడ్, మొబైల్స్, ఫ్రూట్ జ్యూసెస్కి 12% ఉంటుండే. సోప్, టూత్పేస్ట్, ఏసీస్, డైలీ ఎసెన్షియల్స్కి 18%. లగ్జరీ ఐటమ్స్ అండ్ కార్స్కి 28% ఉంటుండే. అందుకే జనాలు నిర్మలా సీతారామన్ మీద ఘోరంగా మీమ్స్ వేస్తుండే, బికాస్ ప్రతి ఐటమ్ మీద చాలా ట్యాక్స్ ఉంది కాబట్టి. బట్ ఈసారి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు 40% స్లాబ్ని ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. ఈ 40% స్లాబ్లో లగ్జరీ ఐటమ్స్ లైక్ బిఎండబ్ల్యూస్, విలాస్ ఎట్సెట్రా ఉంటాయి. సో నార్మల్ పీపుల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మోస్ట్లీ. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ కొత్త జిఎస్టీ స్ట్రక్చర్ వల్ల ఏ ఐటమ్స్ చీప్ అవుతాయో చూద్దాం. టూత్పేస్ట్, షాంపూ, సాల్ట్, బిస్కెట్స్, బైసికల్స్ లైక్ ఎట్సెట్రా. ఈ ఐటమ్స్ మీద ఇంతకుముందు 12% జిఎస్టీ ఉంటుండే, ఇప్పుడు 5%కి తగ్గించిండ్రు. చాలా పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు దీన్ని. అండ్ ఇట్ నీడ్స్ టు బీ అప్రిషియేటెడ్. టీవీస్, ఏసీస్, బైక్స్, మిడ్ రేంజ్ కార్స్ ముందు వీటి మీద 28% జిఎస్టీ ఉంటుండే, ఇప్పుడు 18%కి తగ్గించిండ్రు. సో ఇప్పుడు మనం కొత్తగా టీవీ కానీ, బైక్ కానీ, కార్ కానీ కొనుక్కోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. ఈ కొత్త ప్రైజెస్ అన్ని సెప్టెంబర్ 22 నుండి ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ జిఎస్టీ వల్ల అన్ని పాజిటివ్స్ అయినా ఏం నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. ఈ కొత్త జిఎస్టీ స్ట్రక్చర్ వల్ల రిచ్ పీపుల్కి, ఆల్కహాల్ అండ్ టొబాకో కన్జ్యూమర్స్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. బీర్ కానీ, పాన్ మసాలా కానీ, గుట్కా కానీ, సిగరెట్స్ కానీ వీటి మీద 40% జిఎస్టీ వేసిండ్రు. సో వీటి ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతాయి. యాక్చువల్లీ ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ హై ప్రైజెస్ వల్ల జనాలు మంచి హ్యాబిట్స్ని ఫాలో అవుతుందని ఒక ఉద్దేశం అన్నమాట. ఫర్ సపోజ్ ఒక పర్సన్ డైలీ 15 సిగరెట్స్ కొంటే వాడు ఇప్పుడు 6 to 7 సిగరెట్స్కి తగ్గించుకోవచ్చు. అల్ట్రా రిచ్ పీపుల్, బిగ్ లగ్జరీ కార్స్ కొనే వాళ్ళకి ఈ 40% జిఎస్టీతో డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మేజర్ రిలీఫ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇంతకుముందు 18% జిఎస్టీ ఉంటుండే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆ ట్యాక్స్ని కంప్లీట్గా తీసేసి 0% జిఎస్టీ చేసింది. ఈ న్యూస్ చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. సో అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఆన్లైన్లో ఏదో ఒకటి లేదా ఆఫ్లైన్లో కానీ ఏదో ఒకటి మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోండి. ఇదే స్పెసిఫిక్గా తీసుకోండి అని మాత్రం నేనేం చెప్పట్లేదు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ, ట్రై టు టేక్ ఇట్. ఈ జిఎస్టీ రేట్స్ని రెడ్యూస్ చేయడం వల్ల మన ఇండియన్ గవర్నమెంట్కి రెవెన్యూలో చాలా లాస్ వస్తుంది. ఆల్మోస్ట్ $16 to $20 billion, విచ్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 1.25 to 1.5 lakh రూపీస్. అందుకే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లైక్ కర్ణాటక వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ ఎకానమీ వైజ్ ఇది చాలా ప్లస్ అవుతుంది మనకి. ప్రైజెస్ రెడ్యూస్ అవ్వడం వల్ల జనాలందరూ షాపింగ్ చేస్తారు డెఫినెట్లీ.
ఏసీలు, కార్లు, బైక్లు మనం కొనకుండా పోస్ట్పోన్ చేసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనం అవి డెఫినెట్గా పర్చేస్ చేస్తాం కదా. దీనివల్ల మన ఇండియన్ మార్కెట్లో మనీ అనేది ఫ్లో అవుతుంది అండ్ వీటి వల్ల మనీ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ అవర్ ఎకానమీ. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నదంటే ఈ మూవ్ వల్ల మన ఇండియన్ జీడిపి 0.9% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్లీ ఈ జిఎస్టీ కట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్లు ఏమంటున్నాయంటే యుఎస్లో ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇండియా ఎక్స్పోర్ట్స్కి ప్రాబ్లం వస్తుందని, అందుకే ఇండియా ట్యాక్సెస్ని రెడ్యూస్ చేసిందని చెప్తున్నాయి. గవర్నమెంట్ దాన్ని డినై చేస్తుంది. బట్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ మూవ్ వల్ల ట్రంప్ టారిఫ్ వార్ నుండి ఇండియన్ ఎకానమీని సేవ్ చేస్తుంది అని. ఎట్లా? మన ఎక్స్పోర్ట్స్ యుఎస్లో కాస్ట్లీ అయినాయి హై టారిఫ్స్ వల్ల. బట్ ఇప్పుడు మన లోకల్ జిఎస్టీ కట్ చేసిండు కాబట్టి మన కంట్రీలోనే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. ఈవెన్ ఒకవేళ ట్రంప్ తాత టారిఫ్స్ని 100% పెంచినా కానీ ఇండియాకి పెద్ద ఫరక్ పడదు. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న గ్రేట్ డెసిషన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫారెన్ కంపెనీస్ కూడా ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాయి. బికాస్ మన మార్కెట్లో వాటి సేల్స్ అనేవి డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి కదా. గాయ్స్ గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ అ కంట్రీ ఆఫ్ 1.4 బిలియన్ పీపుల్. మన కన్జ్యూమర్ బేస్ ఎంత మ్యాసివ్ అంటే మన ఇండియన్స్ అందరూ కలిసి ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ కొనాలి అని డిసైడ్ అవుతే మన ఎకానమీ జస్ట్ 1 ఇయర్లో వరల్డ్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 5 ఇయర్స్లో చైనాకి గట్టిగా ఈక్వల్గా కాంపిటీషన్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే యూనిటీ, ల్యాక్ ఆఫ్ యూనిటీ. కలిసిమెలిసి ఉన్నాం కదా మనము. బేసికలీ ప్రతి ఆస్పెక్ట్లో ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ దొరకవు. ఐ కెన్ స్టిల్ అగ్రీ విత్ దిస్. బట్ స్టిల్ మనలాంటి సిటిజన్స్ ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు వీ షుడ్ బై మేడ్ ఇన్ ఇండియా గూడ్స్. సో ఫైనల్గా కీ టేక్ అవేస్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు జిఎస్టీ ఫ్రీ అయింది, తీసుకుంటే తీసుకోండి. గవర్నమెంట్ ఇంకా చాలా ఎసెన్షియల్స్ మీద ప్రైజెస్ అనేవి తగ్గించింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. ఫుల్ ఫ్లెడ్జెడ్ లిస్ట్ ఉంటుంది మన వెబ్సైట్లో. బట్ ఆల్కహాల్ అండ్ టొబాకో మీద రేట్స్ అనేవి పెరిగినాయి కాబట్టి వీటి గురించి మీరేమనుకున్నారు? 40% జిఎస్టీ ఆన్ ఆల్కహాల్ కరెక్టేనా? ఇది డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ని రెడ్యూస్ చేస్తుందా, లేదా జనాలు ఇవేం పట్టించుకోకుండా ఎప్పట్లాగా పోతుందా? షేర్ యువర్ థాట్స్ ఇన్ ది కామెంట్ సెక్షన్ బిలో. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా. జై హింద్, జై భారత్, వందే మాతరం.